హాయ్ పిల్లలు, మీకోసం వచ్చేసాను. సరికొత్త కథను తెచ్చేశాను. ఈరోజు మన కథ బంగారు రాయి. అనగనగా ఒక ఊరి అడవిలో కార్తీక్ అనే చిన్నబాబు నడుస్తుండగా దారిలో తనకి మెరుస్తున్న రాయి కనిపిస్తే చాలా సంతోషంగా తీసుకెళ్లి వాళ్ళమ్మకు చూపించాడు. వాళ్ళమ్మ, చూడు నాన్న, ఇది పిచ్చి రాయి, మెరుస్తుంది కాబట్టి బంగారం అనుకున్నావు అంటుంది. కార్తీక్ చాలా ఫీల్ అయ్యి పడేద్దాం అనుకునే లోపు పక్కింటి తాతయ్య వచ్చి, ఆగు నాన్న కార్తీక్, ఇది చాలా విలువైన రాయి, దీనివల్ల మట్టి స్మూత్గా మారి మొక్కలు బాగా పెరుగుతాయి అని తాతయ్య ఆ రాయిని తన తోటలో పాతాడు. అద్భుతం! ఒక్క రోజులోనే తాత తోట పెద్ద పెద్ద మొక్కలతో, పువ్వులతో, కాయలతో నందనవనంలా మెరిసిపోయింది. అప్పుడు కార్తీక్, తాతయ్య, ఇది స్పెషల్ స్టోనా అని అడిగితే తాతయ్య నవ్వుతూ, కాదు నాన్న, నిజమైన విలువ నీ కళ్ళల్లో ఉంది. మనం చూసిన దాంట్లో మంచి చూడాలి. ప్రతి చిన్న వస్తువు దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అని అన్నారు. చూసారా పిల్లలు, పెద్దవాళ్ల మాటకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చూసారా, ఏ చిన్న వస్తువు అయినా, మనిషి అయినా సరే చిన్న అంచనా వేయకూడదు. ఎందుకంటే సరైన చేతుల్లో పడితే దాని విలువే మారిపోతుంది. మరి సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి రాయి మీకు దొరికితే ఏం చేస్తారో కామెంట్ చేయండి.